హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను పెద్ద సైజు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఈ సైజు బ్లౌజ్ అంతా కూడా మన మెజర్మెంట్ ఎలా వేసుకోవాలి, ఎలా కట్ చేయాలి చూద్దాం. ఇవాళ వీడియోలో నేను కటింగ్ చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇక్కడ 23 ఇంచులది వచ్చింది. షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు వచ్చేసింది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ మీకు నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇప్పుడు నేను ఇది మార్కింగ్తో ఇప్పుడు ఇదంతా మనకు మెజర్మెంట్తో నేను కటింగ్ చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ అంతాను, ఈ బ్లౌజ్ అంతా ఎలా వేసుకోవాలి, మనం ఎలా కట్ చేసుకోవాలి. ఇదిగో హ్యాండ్స్ చాలా లావు ఉన్నాయి చూడండి. ఇది మనం ఎలా కట్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కానీ క్రాస్ కటింగ్తో చూపించలేదు. ఇవాళ ఇది క్రాస్ కటింగ్తో పెద్ద సైజు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం ఒకసారి. షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ షోల్డర్ 13 ఇంచులు పెట్టుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే షోల్డర్ కాస్త తనకు ఎక్కువనే ఉంది. ఇక మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 23 ఇంచులు వచ్చింది. ఇది 23 ఇంచెస్ మనకు చెస్ట్ లూజ్ వచ్చేసింది ఇక్కడ. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ అంతా కూడా నేను లైనింగ్ కట్ చేస్తున్నానండి. ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చంక భాగం వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది, 7 ఇంచులు వచ్చింది ఇక్కడ మనకు చంక భాగం. ఇది చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే ఇది హ్యాండ్స్ లాగున్నాయి కాబట్టి ఇలా పెట్టుకుంటేనే అప్పుడు మన కటింగ్ స్టిచ్చింగ్ అనేది చక్కగా వస్తుంది. ఇక హైట్ చూసుకుందాం. హైట్ వచ్చేసి ఇక్కడ 16 ఇంచెస్ వచ్చిందండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమని అన్నారు, అందుకోసం నేను 17 ఇంచెస్తో కట్ చేస్తున్నాను బ్లౌజు. ఇదిగోండి 18 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 18 ఇంచెస్ అంటే 1 ఇంచ్ మనకు స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకోవాలి. అందుకోసం మనకు స్టిచ్చింగ్ అయినాక మనకు బ్లౌజ్ అంతా 17 ఇంచెస్ వస్తుంది. ఇక షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు. 13 అంటే ఇదిగో ఇక్కడ నేను 13 ఇంచులతో పెట్టుకున్నాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ మనకు 7 ఇంచెస్తోని 7 ఇంచులతోని చంక భాగం కట్ చేసుకుందాము. ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 23 ఇంచులు వచ్చింది కదా. 23 అంటే 11.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను కుట్లోకి. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇది చంక భాగం ఇప్పుడు మార్కింగ్ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా రౌండ్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇది కూడా చూడండి, మార్కింగ్ ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మన షోల్డర్కు ఇక్కడ మనకు ఇది ఎంత ఉంది చూసుకోవాలి. బ్లౌజ్ మెజర్మెంట్, ఈ బ్లౌజ్ మెజర్మెంట్ లేదనుకోండి, ఒకవేళ 3 ఇంచెస్తో కట్ చేసుకోవాలి. అప్పుడు ఇటువైపు అటువైపు స్టిచ్చింగ్ వదిలిపెట్టేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత నెక్ డీప్ అనేది మనకు కింది భాగం నడుం భాగం దగ్గర ఈ 2 స్టిచ్చింగ్లు అనేది ఒక చోటికి చేసుకొని ఇప్పుడు మనకు నెక్ డీప్ అనేది ఇలా వస్తుంది చూడండి. ఇలా మనకు డీప్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది, ఎందుకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కాబట్టి ఇప్పుడు 1 ఇంచ్ వదిలిపెట్టి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే వాళ్ళకు నెక్ ఎంత ఉందో అంత వస్తుంది. లేదా ఇప్పుడు వాళ్ళు నెక్ డీప్ పెట్టమని చెప్పారు నాకు, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్తో నేను మార్కింగ్ వేస్తున్నాను. ఇదిగోండి, ఈ నెక్ డీప్తోని మార్కింగ్ వేస్తున్నాను. ఇదంతా కూడా కాస్త డీప్ పెట్టమన్నారు కాబట్టి నేను ఇది డీప్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత మనకు నెక్ డీప్ పెట్టమని చెప్పలేదని అనుకోండి, ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో మెజర్మెంట్ మనకు అంతే వస్తుంది. ఇదంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ అంతా సేమ్ మనం మార్కింగ్ ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకుంటే మనకు అప్పుడు కరెక్ట్గా మనకు స్టిచ్చింగ్ కూడా బాగా వస్తుంది. ఫిట్టింగ్ కూడా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చక్కగా వస్తుంది. మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఇది స్టిచ్చింగ్ చేసామని అనుకోండి, మనకు ఫిట్టింగ్ అనేది కూడా చక్కగా వస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా నేను స్టిచ్చింగ్ చూపిస్తాను, మీరు చూడండి. ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి చూపిస్తున్నాను కదా, స్టిచ్చింగ్ కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది. ఇది వెనక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ముందు పార్ట్ కట్ చేసుకుందాం. ఇక ఈ ముందు పార్ట్ కట్ చేసుకునే ముందు మనం బ్లౌజ్ను చూసుకోవాలండి. మెజర్మెంట్ బ్లౌజ్ను ఇది క్రాస్తో ఉండదా స్ట్రేట్తో ఉండదా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి అని అంటే ఇదిగో చూడండి, ఇలా పట్టి లాగుతుంటేనో కాస్త మెలకలు అనేది ఇలా మన క్రాస్గా వస్తుంటుంటాయి. ఇదిగోండి ఇలా క్రాస్గా వస్తే మనకు క్రాస్ కటింగ్ అని అనుకోవాలి. ఇట్లా స్ట్రేట్గా వస్తే స్ట్రేట్ కటింగ్ అని అనుకోవాలి. ఇలా మనకు చూస్తుంటే కూడా అబ్జర్వ్ చేస్తుంటే కూడా మనకు ఈజీగా తెలిసిపోతుందండి క్రాస్ కటింగా స్ట్రేట్ కటింగ్ అనేది. ఇప్పుడు క్రాస్ కటింగ్తో నేను మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా క్రాస్ కటింగ్తో వేస్తున్నాను. ఇది వెనక పార్ట్. ఇప్పుడు నేను వేసేది వెనక పార్ట్తో ముందు పార్ట్ కట్ చేసుకోవాలి.
ఒక 2 ఇంచెస్తోని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే షేప్ బెల్ట్ కోసం అని చెప్పేసి 2 ఇంచెస్తోని ఫోల్డింగ్ చేసుకొని క్రాస్ కటింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇది వీళ్ళకు మీటర్ క్లాత్ అయినా సరిపోదండి. నేను మీటర్న్నర క్లాత్ తీసుకున్నాను. 1.5 మీటర్తో నేను క్లాత్తో కట్ చేస్తున్నాను. అట్లయితేనే మనకు ఇవన్నీ షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది క్లాత్ అంతాను. ఆ తర్వాత ముందు నెక్ ఎంత ఉందో చూసుకోవాలి మనం. ఇది మనకు ముందు భాగం కట్ చేసేటప్పుడు ముందు వైపు నెక్ ఎంత ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి 7 ఇంచెస్ వచ్చింది ఇక్కడ. ఈ 7 ఇంచెస్తో మార్కింగ్ వేసుకోవాలి. 7 ఇంచెస్ వచ్చింది ఇక్కడ మనకు. 7 ఇంచెస్తో మార్కింగ్ వేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వెనక భాగంది నెక్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇలా స్ట్రేట్గా తీసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది ఇది కటింగ్ అనేది. ఇలా రౌండ్గా తీసేసుకుంటే మనకు ముందు పార్ట్ ఇదిగోండి ఇలా. ఇక ఇదంతా కూడా దీని మాదిరిగానే మనం ఇదంతా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, కటింగ్ అనేది చక్కగా వస్తుంది. జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకునే ముందు. ఎందుకంటే మనం ఇలా కట్ చేసుకునే పోయే ముందు ఇటువైపు కాదు కానీ నెక్ వైపు, ఎందుకంటే ఇటు ఫోల్డింగ్ వస్తుంది కదా వెనక పార్ట్ది, అది ఒకవేళ మనకు కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి నెక్ ఇలా ముందు వైపు నెక్ కట్ చేస్తున్నాను. ఇది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది, అందుకోసమని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక మనకు ముందు భాగం వెనక భాగం కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ కోసం అని చెప్పేసి మనం ఇలా కట్ చేసుకోవాలి. వెనక పార్ట్ అనేది కింద వైపు పెట్టుకొని పై పార్ట్ ఇదిగోండి ముందు భాగము పైన వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ మనం ఎలా తీసుకోవాలి అంటే ఇది ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ నేను ఈ షేప్ బెల్ట్ అనేది వీళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్తో చూపిస్తున్నాను. మెజర్మెంట్ బ్లౌజ్ లేకపోతే కనుక మనకు 3 ఇంచెస్తో పెట్టుకోవాలి మార్కింగ్. ఇది ఇప్పుడు వెనక భాగం పక్కన పెట్టేసి ఇది ముందు భాగంతో మనం షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇది ఇలా వేసుకోవాలి మార్కింగ్. ఇలా వేసుకుంటేనే వీళ్ళకి చెస్ట్ అనేది ఇందులో అడ్జస్ట్ అయ్యి బ్లౌజ్ అప్పుడు చక్కగా ఫిట్టింగ్ వస్తుందండి. ఈ చిన్న పార్టే తీసేసుకోవాలి. ఇక్కడ ఇలా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ. అప్పుడే వీళ్ళకు ఇక్కడ మనకు చెస్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ముందు పార్ట్కు మనం 2 ఇంచెస్తో మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ ఉంటే మనకు స్టిచ్చింగ్ అనేది చక్కగా వస్తుంది. ఇక ముందు భాగానికి మనకు లో చంక తీసుకోవాలి కదా, అప్పుడు మనకు ఇదిగోండి ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని ముందు పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా మన లో చంక తీసుకుంటే మనకు ముడతల కింద మనకు బెత్తుగా రాకుండా చక్కగా ఫిట్టింగ్ అనేది చక్కగా వస్తుంది. ఇదిగోండి ఇది ముందు పార్ట్. మనకి ఈ ముందు పార్ట్ అంతా తీసేసుకున్నాము. ఇప్పుడు వెనక పార్ట్ ముందు పార్ట్ 2 కటింగ్ వచ్చేసాయి. ఇక హ్యాండ్స్ చూద్దామండి. హ్యాండ్స్ చాలా లావుగా ఉన్నాయి కదా, ఇప్పుడు 4 మడతలు ఇలా ఫోల్డింగ్ చేసి మామూలుగా ఎవరికైనా ఇలాగే కట్ చేసుకుంటుంటాము. అయితే తనకు ఇలా చంక పీసులు పడతాయండి, ఎందుకంటే చేతులు కాస్త లావు ఉన్నాయి కాబట్టి చంక పీసులు పడతాయి. ఇలా వేసుకొని ఇదిగోండి చంక పీసులు ఎలా పడతాయి చూద్దాము. ఇలాగోండి ఇంత పీసు మా చంక పీసులు పడతాయి మనకి. ఇప్పుడు ఇది బ్లౌజ్ ఇది కటింగ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా పీసును చంక పీసుల కింద కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనకు ఈ బ్లౌజ్ అంతా కూడా ఇది హ్యాండ్స్ ఇలా కట్ చేసుకొని ఇంత పీసులు మనం కట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ పీసులను ఎక్స్ట్రా పీస్ అంతా మనం జాయింట్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అప్పుడు మనకు ఇక్కడ మార్కింగ్ వేసుకొని పుల్లో చంక తీసుకోవాలి. ఇది ముందు పార్ట్కి వచ్చేటట్టు చూసుకోవాలండి లో చంక అనేది. ఇలా కాస్త తీసేసుకున్నామని అనుకోండి, అప్పుడు మనకు హ్యాండ్స్ ఏం చక్కగా వస్తాయి.
ఇక షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఒకసారి. ఈ షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్కింగ్ వేసుకున్నాము. ఇక్కడ 2.5 ఉండాలి. ఇదిగోండి ఇక్కడ 2.5 ఉండాలి. ఇక్కడనేమో 3.5 ఉండాలి. నేను మామూలుగా నార్మల్గా వేసేస్తున్నాను. మీ మెజర్మెంట్తో వేసేసుకోవచ్చు. మనకి షేప్ బెల్ట్ ఇదంతా కూడా కట్ చేసుకున్నాం చూడండి. ఇక మనకు బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయింది. నెక్ పీసులు అంటే మామూలుగా మనం క్రాస్ కటింగ్తో చేసుకోవచ్చు. నేను పైపింగ్తో వేస్తాను. ఇది మనకు ఇదిగోండి ఈ బ్లౌజ్ అంతా కూడా ఇలా కటింగ్ చేసుకున్నాము. ఇది కటింగ్ అంతా చక్కగా వచ్చిందండి ఈ షేప్ బెల్ట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.